అంటే బర్త్ కంట్రోల్ పిల్స్ వల్ల విల్ దే కాజ్ ఇన్ఫర్టిలిటీ మేడం? ఇది కూడా చాలా మందికి అపోహ ఉంటుంది. సో బర్త్ కంట్రోల్ పిల్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ రావడం అనేది తప్పు. సో బర్త్ కంట్రోల్ పిల్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ ఎప్పుడు రాదు. అండ్ యాక్చువల్గా మనం బర్త్ కంట్రోల్ పిల్స్ ఆపిన వెంటనే ఫర్టిలిటీ రిటర్న్ అయితే కొన్నిసార్లు రిబౌండ్ ఉంటుంది. కొన్నిసార్లు మనం చాలాసార్లు చూసాం బర్త్ కంట్రోల్ పిల్స్ ఆపేస్తారు, నెక్స్ట్ సైకిల్లో ట్విన్స్ వస్తారు. ఎందుకంటే ఫర్టిలైజేషన్ ఇంకా బాగా జరుగుతుంది అండ్ ఫర్టిలిటీ రిటర్న్ అవుతుంది. మేబీ 1 to 2 months 1 to 3 months గ్యాప్ తీసుకుంటుందేమో కానీ బట్ ఫర్టిలిటీ విల్ కమ్. అండ్ బర్త్ కంట్రోల్ పిల్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుంది అన్నది తప్పు. అండ్ ఇంకోటి, మనము బేసికల్గా అక్కడ బర్త్ కంట్రోల్ పిల్స్కి మనం అసైన్ చేస్తున్నాం, వేరే ఏదో ప్రాబ్లం తీసుకొచ్చి దానికి అదేదో స్ట్రక్చరల్ ప్రాబ్లము లేక వేరే మేల్ ఫ్యాక్టరు దానికి తీసుకొచ్చి మనం బర్త్ కంట్రోల్ పిల్స్కి లింక్ చేస్తున్నాం. ఇవాల్యుయేట్ చేస్తే రీజన్ తెలుస్తుంది అక్కడ ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది. రీజన్ అనేది ట్యూబల్ బ్లాకేజ్ ఉందా, లేకపోతే అదర్ మేల్ ఫ్యాక్టర్ ప్రాబ్లం ఉందా, యూట్రైన్ అనామలీస్, ఇవన్నీ మనం ఎవాల్యుయేట్ చేసుకుందాం. జనరల్ స్టేట్మెంట్ పాస్ చేస్తారనమాట, బర్త్ కంట్రోల్ పిల్స్ వాడింది కాబట్టి ఇన్ఫర్టిలిటీ వచ్చింది. సో అంటే బర్త్ కంట్రోల్ పిల్స్ వాడినా కూడా ద ఫర్టిలిటీ కెన్ బి రిబౌండ్ బ్యాక్ విత్ ఇన్ మోస్ట్లీ 1 to 3 months లో మంచి. అంటే దేర్ ఆర్ నో అదర్ అనటామికల్ కాజెస్ అనుకోండి, ఇంకా వేరే అన్ని ఫ్యాక్టర్స్ బాగున్నాయి అంటే 1 to 3 months లో ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్స్ ఉంటుంది.